స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. మహాగణుడా, మహోన్నతుడా, మరొకసారి తండ్రి 35వ రోజు నిన్ను ఆరాధించుటకు ఈ ఉపవాస కోడికలు మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రములు. మా యొక్క కుటుంబాలు, మా యొక్క బిడ్డలు నాయన, మా యొక్క పనులన్నీ బాగుండాలంటే తండ్రి సన్నిధికి రావాలి. ఈ 100 రోజుల కోడికలో నాన్న ఏ యొక్క విశ్వాసి, ఏ యొక్క ఆత్మ తప్పిపోకుండా ప్రతి ఒక్కరు ప్రభు యొక్క 100 రోజుల కోడికలో తండ్రి ఉత్సాహం కలిగి, ఆర్భాటం కలిగి, గంతులేసి ప్రభు సన్నిధికి చేరుకున్నట్టుకు మీరు సహాయం చేయండి తండ్రి. ఈ రాత్రి కాలం సమయం ముందు నాయన వచ్చిన ప్రతి కుటుంబాల కొరకు, సంగమం కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి ప్రభు ఈ రాత్రి కాలం సమయం నీ దాసులు ప్రభు నిలబడిన ఆయనకి వాక్యం బోధిస్తుండగా ప్రతి కుటుంబాలతో మీరు మాట్లాడబోతున్న ప్రతి వాక్య పరిచయ కొరకు నీకు వందనాలు, స్తోత్రం. నీ దాసు మీరు బలపరచుకోండి, నీ యొక్క నోటు బొరగా వాడబడుకుని మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ స్థలంలో మీరుండి బలముగా పని చేయబోతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. వచ్చిన ప్రతి కుటుంబాల కొరకే, సంఘం కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రి కాలం అంతా నీకు ఆరాధన ప్రారంభించి ముగింపు వరకు మీరే అధ్యక్ష వహించి నడిపించమని మా ప్రియ కుమారుడైన యేసయ్య నామములు ప్రార్థించుకుంటూ స్తుతించుకుంటూ అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఈ 35వ రోజు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. మధ్యాహ్నం చదువుకున్న అదే వాక్య భాగం 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక అధ్యాయం 5:18. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక అధ్యాయము 5 వాక్య భాగము 18. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. ప్రతి విషయములందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయము 5 20వ వాక్యము. 5:20 ఎఫెసీయులకు రాసిన పత్రిక. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఎల్లప్పుడూ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున సమస్తమును గూర్చి, నీ కుటుంబ విషయము కానీ, పిల్లల విషయము కానీ, ఆర్థిక విషయము కానీ, అది ఏదైనా సరే
సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ద్వారా మనము దేవుణ్ణి మహిమపరుస్తున్నాం. ఈ 10 మంది కుష్ఠరోగుల గురించి మనం చదివినప్పుడు ప్రభు ఒక మాట ఆ వ్యక్తితో ఇలా చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు చూడండి, 17వ అధ్యాయము లూకా సువార్త. ఈ 10 మంది కుష్ఠరోగులు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు వారితో ఇలా చెప్పాడు, మిమ్మును మీరు యాజకులకు కనపరుచుకొనుడి. ప్రభు చెప్పినట్లుగా వారు వెళ్ళుచుండగా మార్గమధ్యలోనే ఏమయ్యారు? శుద్ధులైరి. 15వ వాక్యం నుంచి, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవునిని ఏం చేశాడంట? మహిమపరుచుచు తిరిగి వచ్చి యేసు ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 9 ఎక్కడ అంటే ఆ 9 మంది ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరుచుటకు తిరిగి వచ్చినవాడు ఎవడును అగపడలేదా? దేవుణ్ణి మహిమపరచటానికి మనము చెల్లించే కృతజ్ఞతాస్తుతులు ఉపయోగపడుతుంది. నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట వలన నువ్వు ఎవరిని మహిమపరుస్తున్నావు? దేవుణ్ణి మహిమపరుస్తున్నావు. ఆయన చేసిన మేలులను తలంచి ఆ దేవాతి దేవునికి మనము కృతజ్ఞతపూర్వకంగా స్తుతులు అర్పించాలి. స్తుతిని చెల్లించటం. కీర్తనలు అధ్యాయము 100. కీర్తన గ్రంథము అధ్యాయము 100. ఇక్కడ చూడు, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి. ఎలా ధ్వని చేయాలంటే మనం ఉత్సాహంగా. ధ్వని అంటే శబ్దం. ఉత్సాహ ధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను ఏం చేయాలా? ఆ మాటకు అర్థం ఏంటి? దుఃఖముతో ఆయనను మనం సేవించకూడదు, కానీ ఎలా సేవించాలి? సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహ గానము చేయుచు. మన గానం ఎలా ఉండాలంట? ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. మనం ఎలా రావాలంట ఆయన సన్నిధికి? అంటే ఆ మాటకు అర్థం ఏంటి? ఉత్సాహ గానము చేయుచు అంటే నీ పాటలు ఎలా ఉండాలా? ఉత్సాహంగా ఉండాలా. నువ్వే ఒక ఉత్సాహంగా ఉండాలా. నువ్వు పాడుతున్నప్పుడు కూడా ఉత్సాహంగా ఉండాలా. అప్పుడు ప్రజలు కూడా ఏమవుతారంట? ఆ టైంలో ఉత్సాహంగా ఉంటారు. దేవుని సన్నిధిలో మనము ఉత్సాహంగా ఉండాలా. ఉత్సాహ గానముతో ఆయన సన్నిధికి రావాలి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో మనం ఏం చేయాలంట? మనం వస్తున్నప్పుడు ఎలా రావాలంటే, స్తోత్రం ప్రభువా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం. మనం ఎట్ట వస్తున్నాం? ఇప్పుడే ప్రాణం పోయేటట్టుగా ఉంటుంది.
నేను నిజంగా అనుకుంటున్నాను, దేవుడంట మీరు వచ్చే లోపల దేవుడు అంటున్నాడు, నాలో ఉన్న ఉత్సాహం కూడా పోతుంది. ఆయన సన్నిధి అంట ఎప్పుడు చూసినా ఉత్సాహంగా ఉంటుందంట. మీరు వచ్చేటప్పుడు ఎట్టుందంటే, బాబు, అయ్యో, అమ్మా, అయ్యో, ఇక కూర్చోబుద్ధి కాదు, లేయ బుద్ధి కాదు. అందరు లేచి ప్రార్థన చేద్దాం. రెండు చేతులు పైకెత్తండి, ఉత్సాహముతో రెండు చేతులు పైకెత్తండి, స్తోత్రం చెప్పండి, కేకలు వేయండి. నేను చూస్తున్నా, మీరు చూడండి. నేను చెప్పే స్తోత్రం చెప్పండి అంట. నేను నా నుంచి చూస్తా ఉన్నాం. వరెక్కరమా, నేను చెప్పాను, మీరు నన్ను మాత్రం చూస్తారు, నేను అక్కడ ఉంటే మాత్రం మిమ్మల్ని అందరం చూస్తాను. ఉత్సాహం ఉండదు. నేను నిజం చెప్తున్నాను, దేవుడు మనకు అన్యాయం చేస్తే దుఃఖపడాలా? యేసు ప్రభు అంట నీ కొరకు, నీ కుటుంబము కొరకు సిలువ మీదనే ప్రాణం పెట్టాడు. మనము ధనవంతులము కావలేనని ఆయన దారిద్రుడాయెను. తన దారిద్ర్యము వలన మనమందరము ధనవంతులుగా మారుతున్నామంట. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఉత్సాహంగా. సమస్య అందరికీ ఉంటుంది. నేను చెప్తున్నాను, సమస్య అన్నప్పుడు నాకు ఉంటుంది, నీకు ఉంటుంది, పిల్లల వలన ఉంటుంది, కొడుకు వలన ఉంటుంది, కుమార్తెల వలన, తల్లిదండ్రుల వలన, తోబుట్టువుల వలన, రాబడి వలన, ఆరోగ్యం వలన ఏదో ఒక సమస్య ఉంటుంది. సమస్య లేని మానవుడు లేడు సుమా. అందుకు బైబిల్ అంటుంది, సమస్త విషయములు, సమస్త కార్యమును గూర్చి ప్రతి విషయమందును మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అంటే దాని అర్థం ఏంటి? మీ కుటుంబంలో మంచి జరిగిన, చెడు జరిగిన ప్రతి క్షణం మీరు దేవునికి ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మంచి జరిగినప్పుడు దేవా స్తోత్రం స్తోత్రం అంటాం కాదు, చెడు జరిగినప్పుడు కూడా ప్రతి విషయం అందుంటే దాని అర్థం ఏంటి? మంచి సమయములోను చెడు సమయములో కూడా మనం ఏమై ఉండాలంట? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఉత్సాహంగా ఉండండి, సంతోషంగా ఉండండి. దుఃఖము, బాధ, ముచ్చుముఖము అది మీకు మంచిదే కాదు. బైబిల్ అదే చెప్తుంది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో మీరు ఎలా ఉండాలంట? ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో. మైక్ అవసరం లేదు. కొంతమంది మైక్ ఇస్తేనే పాడతారు, మైక్ లేనప్పుడు మైక్ ఇస్తే మైక్ లాగేసిన అనుకో, దాని అర్థం ఏంటి? మేము మైక్ ఇస్తేనే పని చేస్తాం, మైక్ లేకపోతే మొలలు వచ్చిన వాళ్ళగా కూర్చుంటాం. ఆయన ఏమంటున్నాడు చూడు, మైక్ ఉన్నా మైక్ లేకపోయినా, కరెంట్ ఉన్నా కరెంట్ లేకపోయినా, నువ్వు గుడిలో రాకపోయినా వస్తున్నప్పుడే ఎలా ఉండాలంట? కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో మీరేం చేయాలా? ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఏం చేయుడి? పరచుడి. స్తోత్రం చెప్దామా? మీరు వస్తున్నప్పుడే నవ్వుతూ ఉండాలా, సంతోషంగా ఉండాలా. చూడు, సీరియస్గా చెప్తున్నాను, దేవుడు మనకు ఎన్నో చేశాడు. నేను నేర్చుకుంటూ చెప్తున్నాను, దేవుడు ఇక మన కోసం చెయ్యవలసినది ఏమీ లేదు. ఆయన ఏమన్నాడంటే సమాప్తమాయెను. అంటే దాని అర్థం ఏంటి? మానవుల కొరకు క్రీస్తు చెయ్యవలసిన వాటన్నిటినీ సిలువ మీద చేసి కంప్లీట్ చేశాడు. బైబిల్ అంటుంది, దేవుడు అంట తన సొంత కుమారుణ్ణి నీ కొరకు, నీ కుటుంబము కొరకు సిలువ మీద బలియాగముగా ఇచ్చుటకు వెనుదీయక, అంటే తన సొంత కుమారుణ్ణి మీ అందరి కోసం ఇచ్చాడు. దేవుడు మీకోసం ఎన్నో చేశాడు. అది మీ కంటికి కనబడకపోయినా బైబిల్ గ్రంథములో రాయబడి ఉన్నది. ఆ మాటలను చదివి, గ్రహించి, విశ్వసించి
దేవుడు తన సొంత కుమారుని నా కొరకు ఇచ్చాడు, కాబట్టి నేను ఉత్సాహంగా ఉంటాను, ఉత్సాహ ధ్వని చేస్తాను, ఉత్సాహముతో నేను పాటలు పాడతాను, కీర్తనల ద్వారా ఆయనను మహిమపరుస్తాను, ఆయనను ఘనపరుస్తాను. నువ్వు నడుస్తున్నప్పుడు, నువ్వు వస్తున్నప్పుడు కీర్తనలతో ఆయనను పాడుతూ ఆయనను ఘనపరుస్తూ ఉండాలా, ఉత్సాహంగా ఉండాలా. నీ ఇంటి వాతావరణము ఉత్సాహంగా ఉండాలా, ఆయనను స్తుతిస్తూ ఉండాలా, ఆయనను ఘనపరుస్తూ ఉండాలా. అదే బైబిల్ చెప్తుంది. 2 దినవృత్తాంతములు 5వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు అధ్యాయము 5 వాక్య భాగము 13 నుంచి మనం చదువుకుందాం. వారితో కూడా బూరలు ఊదు యాజకులు ఎంతమంది? 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారును పాఠకులను ఏ స్వరముతో? ఏకస్వరం అంటే ఏంటి? అక్కడ ఎంతమంది ఉన్నారో వారందరి స్వరం అంట ఒకే స్వరం లాగా ఉందంట. దానిని ఏమంటారు? ఏకస్వరం. చెప్పండి, దాన్ని ఏమంటారు చెప్పండి? అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏకాత్మ, ఏక మనస్సు కలిగి పాడుతున్నారు కాబట్టి వినే వాళ్ళకి ఎలా వినబడుతుందంటే ఏకస్వరము, ఏకస్వరము. ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలు వెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాయిద్యములతోనూ కలిసి స్వరమెత్తి అంటే ఆ మాటకు అర్థం ఏంటి? స్వరమెత్తి దేవుని స్తుతించండి, గొంతు విప్పి స్తుతించండి అంటాను. దాని అర్థం ఏంటి? మీరు ఎలా స్తుతించాలంట? మీ బలము, మీ శక్తి, మీ నోరు ఎలా ఉండాలంటే ఆ స్వరం అంట మీ బలముతో నిండినట్లుగా బయటికి రావాలా, గొంతెత్తి. మనం స్తుతించేటప్పుడు చూడు, స్వరమెత్తి స్తుతించము, సైలెంట్గా ఉంటాం, మౌనంగా ఉంటాం. ఇక్కడ నడిపించే వాళ్ళు స్వరమెత్తి దేవుని స్తుతించండి అంటే అసలు శబ్దమే రాదు, నిశ్శబ్దంగా ఉంటారు. ఇక్కడ మీరు ఈ భాగములో చూసి నేర్చుకోండి. ఏకాత్మ, ఏక మనస్సు కలిగి దేవుణ్ణి స్వరమెత్తి స్తుతించుట వలన అక్కడ ఏం జరుగుతుందో మీరు చూడండి. బైబిల్ అంటుంది, ఏక స్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలు వెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి, విడివిడిగా. కలిసి అంటే అర్థం చేసుకో, యూనిటీ, ఐక్యత. కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తామా? చూడండి, దేవుణ్ణి ఆయన మందిరానికి వచ్చిన మనమందరంట ఏక స్వరముతో, ఏక మనసుతో పాటలు పాడాలి, స్వరమెత్తి స్తుతించాలి, స్వరమెత్తి పాటలు పాడాలి, స్వరమెత్తి గానము చెయ్యాలి, స్వరమెత్తి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కలిసి
అంటే ఏకాత్మ, కలిసి ఉండటం అంటే చాలా గొప్పది. యూనిటీ అంటారు, ఐక్యత అంటారు. మీరందరూ కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుద్ది తెలిసిన? దేవుని మహిమ ఆ స్థలమంతటా నింపబడుతుందంట. స్తోత్రం చెప్దామా? అక్కడ చూడండి మీరు బైబిల్లో, ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను, యెహోవా తేజస్సుతో దేవుని మందిరమును నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘము ఉన్న చోట నిలబడలేకపోయారంట. చేతుల పైకెత్తి స్తోత్రం చెబుదామా? దేవునికి ఇష్టమైనది ఏంటంటే ఆయన బిడ్డలు ఒక చోట కూడి ఆరాధించటం, ఆయన బిడ్డలు ఒక చోట కలిసి పాటలు పాడటం, స్తుతించటం, గానము చెయ్యటం, అందరూ ఉత్సాహధ్వనితో చప్పట్లు తడుతూ తాళములతో మ్యూజిక్తో ఒక ఉత్సాహముగా ఆరాధిస్తున్నప్పుడు నేను చెప్తున్నాను, మీ శరీరములో బలహీనత ఉన్నా, అనారోగ్యం ఉన్నా ఆ సమయములో మీరు స్వస్థత పొందుతారు. మీరు చూడండి, ఎంత ఉత్సాహంగా పాటలు పాడినా, ఆరాధించినా నిశ్శబ్దంగా ఉండటం, వాళ్ళే పాడుకుంటారులే మనకు సంబంధము లేదు అన్నట్లుగా ఉండటం, మౌనంగా ఉండటం, ఒకరి పాటతో ఇంకొకరి పాట కలవదు, ఒకరిలో ఒకరు కలవటం లేదు, ఏకాత్మ లేదు, ఏక మనస్సు లేదు, యూనిటీ లేదు. అలాంటప్పుడు దేవుని సన్నిధిని మనము మన మధ్యలో చూడాలంటే చాలా కష్టం. నేను అదే చెప్తున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, గానముతో పాటలు పాడండి, స్వరమెత్తి పాడండి, అందరు కలిసి పాడండి, అందరు కలిసి చప్పట్లు తట్టండి. అందరి స్వరము, అందరి గొంతు ఒకేలాగా ఒకే లెవెల్లో రావాలి. పరలోకములాగా ఉంటుంది వినటానికి. అందరూ ఒకే తాళముతో చప్పట్లు కొడుతూ మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, కల్మషము లేకుండా, పగ, ద్వేషము, అసూయ ఇటువంటిది ఏది లేకుండా మనము ఏకాత్మతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే దేవుడు మన మధ్యలో ఉండటానికి ఇష్టపడతాడు. స్తోత్రం చెప్దామా? దేవుడు మన మధ్య ఉంటే చీకటి కానీ, రోగము కానీ, బలహీనతలు కానీ ప్రతిదీ దూరం అవుతుంది. మన అవసరతలన్నీ ఆ దేవుని వలన మనకు కలుగుద్ది. అర్థం చేసుకోండి సంగమా, ఏకాత్మ, ఏకస్వరము అవసరం. స్వరమెత్తి పాడాలి, స్వరమెత్తి స్తుతించాలి, సిగ్గుపడకూడదు. నలుగురు ఏదైనా అనుకుంటారా? సిగ్గుపడకూడదు. దేవుడు నీకు చేసిన మేలులను బట్టి స్తుతించు. నీకు ఎన్నో మేలులు చేశాడు. నేను చెప్పాను కదా ఉదయము, మనము వచ్చినప్పుడు ఏమీ తీసుకొని రాలేదు, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకొని వెళ్ళలేము. ఈ మధ్య కాలములో మనము కలిగి ఉన్నదంతా దేవుని కృప వలన కలిగినది. పౌలు ఏమన్నాడు? నేను ఏమై ఉన్నానో అది నీ కృప అన్నాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అది ఎవరిని బట్టి? దేవుని కృప. అది తలంచుకుంటూ దేవునికి స్తోత్రములు చెల్లించాల. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అదే 2 దినవృత్తాంతములు అధ్యాయము 20. ఈ 20వ అధ్యాయము యెహోషాపాతు అనే రాజును గూర్చి ఈ అధ్యాయములో రాయబడి ఉన్నది. ఒకానొక రోజు యెహోషాపాతు నొద్దకు
కొందరు వచ్చి ఇలా చెప్పారు. 20వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. ఇది అయిన తర్వాత మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు కొందరు దండెత్తి ఎవరి మీదకి వస్తున్నారంట? యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము అవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యము ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హాససోన్ తామారు అను ఎగ్దేనిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారణ, అంటే ప్రార్థనల ద్వారా తెలుసుకోవటానికి విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా యందంతట ఉపవాస దినము ఆచరింపవలేనని చాటింపగా యూదా వారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనములు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేము జనముల మధ్య నిలబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు అని దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఈ 12వ వాక్యములో చూస్తే చివరిలో ఆయన ప్రార్థన ముగింపు ఎలా ఉందో చూడండి. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని యెహోషాపాతు దేవుని సన్నిధిలో ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. 13. అప్పుడు ఏం జరుగుతుంది చూడు. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిలో నిలబడిరి. గుర్తుపెట్టుకోండి, పిల్లలతో సహా, భార్యతో సహా, భర్తతో సహా, ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడికి వచ్చేసారంట. ఇది అలవాటు చేసుకోండి. దేవుని సన్నిధికి అందరూ రావటానికి అలవాటు పడండి. అది మీకు, మీ కుటుంబానికి క్షేమము. అప్పుడు మతన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకరయ్య కుమారుడును కాపు సంతతి వాడును లేవీయుడునకు యెహెసీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఈలాగు ప్రజలకు ఏం చేశాడు? ప్రకటించెను. ఏమని? యూదావారులారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీది కాదు, దేవుడే జరిగించును. స్తోత్రం చెప్దామా? ఫస్ట్ ప్రార్థించాడు. దానికి జవాబుగా దేవుడు తన ఆత్మను ఒక ప్రవక్త మీదికి పంపగా ఆ ప్రవక్త ఆత్మపూర్ణుడుగా మారి ప్రవచనము చెప్తున్నాడు. ఏమని? భయపడవద్దు, ఈ యుద్ధము మీది కాదు, ఈ యుద్ధము దేవుడే జరిగిస్తాడు, మీరు భయపడవద్దు అని దేవుని యొక్క ఆత్మ ఒకని మీదికి రాగా అతడు ఇలా చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడు. రేపు వారి మీదికి పోవుడి, వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు. మీరు యెరూయేలు అరణ్యము ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. స్తోత్రం చెప్దామా?
యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంతులు తీర్చి నిలబడుడి. మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను. యూదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిలో సాగిలపడి నమస్కరించిరి. కహాతీయుల సంతతి వారును కోరహీయుల సంతతి వారునగు లేవీయులు నిలబడి ఏం చేశారంట? మాట్లాడండి, ఏం చేశారు? శబ్దం ఎలా ఉందంట? గొప్ప శబ్దం అంటే అర్థం చేసుకోండి, పెద్ద శబ్దం. గొప్ప శబ్దముతో ఇశ్రాయేలీలైన దేవుడైన యెహోవాను ఏం చేసిరి? ఇదేనండి దేవుడు మనకు ఇచ్చాడు, స్వరం ఇచ్చాడు. దానిని కూడా మీరు ఆరాధన సమయంలో వాడుకోవాలి. నీకు పాటలు పాడటం రాకపోతే స్తుతించేటప్పుడు నీకిచ్చిన స్వరముతో, శబ్దముతో స్తుతించు. నీ స్వరము వినబడాలి, గొప్ప శబ్దముతో. సిగ్గుపడవద్దు, నేను చెప్తున్నాను. దేవుణ్ణి స్తుతించేటప్పుడు మనము సిగ్గుపడకూడదు. అంతటా వారు ఉదయము నుంచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. అప్పుడు మీరేమవుతారు? స్థిరపరచబడుదురు. ఈ మాటను అండర్లైన్ చేయండి. ఎప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటావో నువ్వు, నీ కుటుంబము, నీ పిల్లలు ఏమవుతారంట? స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి. అప్పుడు మీరు, మరియు అతడు జనులను ఏం చేశాడంట? హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచిరి. వారు పరిశుద్ధ అలంకారము ధరించి పాటలు పాడేవాళ్ళు. మీరు ఎలా ఉండాలా చెప్పండి? ఎలా ఉండాలంట? పాటలు పాడేవాళ్ళు, నేను చెప్తున్నాను, పరిశుద్ధ అలంకరణ ధరించిన వారుగా ఉండాలంటే మీ డ్రెస్సు, మీ అలంకరణ పరిశుద్ధంగా ఉండాలా. ఇవన్నీ మీకు అదే నేర్పటానికి నేను చదివిస్తున్నాను. పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యముందర నడుచుచు యెహోవా కృప నిరంతరము ఉండును. ఆయనను ఏం చేయాలా? స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును, చూడండి, పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టక. పాటలు పాడేవాళ్ళు పాటలు పాడాలి. ఆరాధన సమయములో మీరందరు కలిసి ఏం చెయ్యాలా? స్తుతించాలా. మన ప్రాబ్లం ఏంటంటే ఒక పాటల వరకే పరిమితం అవుతున్నాం. స్తుతించండి అనే సమయానికి పరిమితము కాము. మనం వెళ్ళిపోతున్నాం. పాటలు పాడాలి, దేవుణ్ణి మనం ఏం చెయ్యాలి? స్తుతించాలి. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, షేయూరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు ఏమైరి? హతులైరి. అమ్మోనీయులను, మోయాబీయులను, షేయూరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలెనని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు షేయూరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరిని ఒకరు చంపుటకు ఏమైరి? మొదలు పెట్టిరి. యూదావారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి. ఒక్కడును తప్పించుకొనలేదు. యెహోషాపాతును అతని జనులను
వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలును కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొంచెం కలిగినంత కంటే, ఈ మాటను మళ్ళా తెలుగులో ఏమని ఉంది మీ బైబిల్? ఏమో కొనిపో అని ఉందా? ఉండండి, అలా ఉందా? ఓకే. తమకి ఇష్టమైనదంత మట్టుకు తీసుకొని తాము కొనిపో. ఇక్కడ నా బైబిల్ అట్లా ఉందని కొంచెం పోగలిగినంత కంటే. కొనిపో, కొని ప్రింటింగ్ మిస్టేక్. ఇప్పుడు చదువమ్మా. కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుకొనుటకు ఎన్ని దినములు పట్టెను? 3 దినములు పట్టెను. 4వ దినమున వారు బెరాక లోయలో కూడిరి. అక్కడ వారు ఏం చేశారంట? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాక లోయ అని పేరు. బెరాక అంటే ఏంటో కింద చూడండి. ఆశీర్వాదము. స్తోత్రం చెబుదామా? ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రవక్త చెప్తున్నాడు, పాటలు పాడువారిని, స్తుతించే వారిని క్రమముగా నిలబెట్టి వారిని నడిపించండి. వీరు యుద్ధానికి వెళ్తున్నారు, కానీ వాస్తవానికి అక్కడ యుద్ధానికి వెళ్తున్నట్టుగా లేదు, ఆరాధనకు వెళ్తున్నట్టుగా ఉంది. యుద్ధానికి వెళ్ళేవారు కత్తులు, డాలు, ఈటెలు, బాణములు ఇటువంటివి తీసుకెళ్తారు ఆయుధాలతో. వీళ్ళు ఏం చేస్తున్నారు? పాటలు పాడేవారిని, స్తుతించేవారిని, వాయిద్యాలు వాయించేవారిని వీళ్ళని సిద్ధపరుస్తూ వారిని తీసుకెళ్తున్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఒకేసారి పాటలు పాడుతున్నారు, యెహోవాను స్తుతిస్తున్నారు. వీరు ఎప్పుడు స్తుతించటం మొదలు పెట్టారో మీరు గమనించండి. వీరు ఎప్పుడు స్తుతించటం మొదలు పెట్టారో అక్కడ దేవుడు దిగి రావటము జరుగుతుంది. మీరు చూడండి, పరిశుద్ధ అలంకారమును ధరించి సైన్యము ముందర నడుచుచు ఏమంటున్నారంట వాళ్ళు? యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోన్యుల మీదను, మోయాబీయుల మీదను, షేయిరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు ఏమయ్యిరి? హతులయ్యిరి. అమ్మోనియులను, మోయాబీయులను, షేయిరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచియుండి వారి మీద పడిరి. వారు షేయిరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరిని ఒకరు చంపుకొనుటకు ఏమయ్యిరి? చూడండి, వీరు స్తుతించటం వలన అక్కడ ఒక గలిబిలి ఏర్పడుతుంది. యూదుల మీదికి ఎవరు యుద్ధానికి వచ్చారో వారే తమను తాము చంపుకోవటం ప్రారంభించారు. అందువలన అక్కడ ఏం జరుగుతుందంటే యూదులు వారిని చంపకుండానే, వారి మీదికి యుద్ధానికి వెళ్ళకుండానే, వీరు తెచ్చిన ఆయుధాలు వినియోగించకుండానే శత్రువులు శవముగా మారారంట. శత్రువులు అక్కడికక్కడే చనిపోయారు. యుద్ధానికి వచ్చిన యూదులు ఏం చేశారంటే యుద్ధం చెయ్యకుండా చనిపోయిన ఆ శవముల దగ్గరికి వెళ్ళి చూస్తేనంట విలువైన బంగారపు నగలు వారు ధరించిన వారై సచ్చిన స్థితిలో ఉన్నారు. వీరు వెళ్ళి ఏం చేశారంటే ఆ బంగారమును, ఆ నగలను దోచుకున్నారు. ఒకరోజు కాదు, బైబిల్ అంటుంది 4 రోజులు పట్టిందంట. ఎంతంట? అసలు అక్కడ యుద్ధానికి వెళ్ళవలసిన వారు ఇప్పుడు వారు తెచ్చిన విలువైన బంగారమును దోచుకోవటానికి వెళ్ళారు.
విస్తారమైన ఆశీర్వాదము కలిగింది. అందుచేత వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఆ ప్రాంతానికి వారు పెట్టిన పేరేంటి తెలిసిన? బెరాకా, అంటే ఆశీర్వాదము. యుద్ధానికి వస్తే ఆ లోయలో వారికి అనుకోకుండా ఆశీర్వాదం కలిగింది. ఈ ఆశీర్వాదమునకు కారణం ఏంటి తెలిసిన? ఏక మనస్సు కలిగి అందరూ యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. నేను చెప్తున్నాను, ప్రతి విషయములో దేవునిని స్తుతించండి. ప్రతి సమయమందు దేవునిని స్తుతించండి. మీకు లాభం వచ్చినా సరే, నష్టం వచ్చినా సరే దేవునిని స్తుతించండి. మీకు ఆరోగ్యం బాగున్నా సరే, ఆరోగ్యము బాగులేకపోయినా సరే మీరేం చెయ్యాలంట? దేవునిని స్తుతించండి. మీరు ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తారో హృదయపూర్వకంగా, దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత అక్కడ దిగి ఉంటుంది. అందువలన మీరు ఆశీర్వదించబడతారు. అందువలన మీరు స్వస్థత పొందుతారు. దేవుని బిడ్డలారా, దేవునికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయములలో నిర్లక్ష్యము చూపవద్దు. మనం ఎలా అంటే, రూపాయి చేతికి వచ్చినప్పుడే సంతోషంగా ఉంటాం. మన అనుకున్నది జరగలేదంటే దుఃఖంగా ఉంటాం. అలాంటి జీవితం మనకు ఉండకూడదు. మన అనుకున్నది జరిగినా సంతోషమే, మన అనుకున్నది జరగకపోయినా మనం ఎలా ఉండాలా? సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఏది జరిగినా మనకు మేలు కలగుటకై సమకూడి ఏమవుతుందంట? జరుగుతున్నది. ఇక నుండి మీరందరూ ఆరాధన సమయములో ఏకస్వరము, గొప్ప శబ్దముతో ఆ దేవునికి ఏం చెయ్యాలా? స్తుతియాగము లేక కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఎలా చెల్లించాలా? దేవా, నన్ను ఆశీర్వదించినందుకు స్తోత్రం. నీ కృప నాకు అనుగ్రహించబడినందుకు స్తోత్రం. తండ్రి, నీ కుమారుడైన యేసును నా కొరకు పంపినందుకు స్తోత్రం. నాకు మంచి భర్తనిచ్చినందుకు స్తోత్రం. నాకు భార్యనిచ్చినందుకు స్తోత్రం. నాకు చక్కని బిడ్డలు ఇచ్చినందుకు స్తోత్రం. నాకు ఇల్లు ఇచ్చినందుకు స్తోత్రం. ఈరోజు తినుటకు ఆహారమును మీరు ఇచ్చినందుకు స్తోత్రం. తొడగటానికి ఈ వస్త్రాలు ఇచ్చినందుకు స్తోత్రం. ఈరోజు నేను ఏం కలిగి ఉన్నానో వాటన్నిటిని బట్టి నీకు స్తోత్రములు అని మనము ఆయనను ప్రతిరోజు ఏం చెయ్యాలి? స్తుతించాలి. లేచి నిలబడదాం. కొద్ది క్షణం దేవుడిచ్చిన ఈ సమయమున గొంతెత్తి, స్వరమెత్తి, గొప్ప శబ్దముతో రెండు చేతులు ఆకాశం వైపు చాపండి. ఎందుకు ఆకాశం వైపు చాపాలి? బైబిల్ అంటుంది, ఆకాశము దేవుని సింహాసనము. కాబట్టి ఆయన వైపు ఇలా చాపి స్తోత్రాలు చెల్లించుదాం. అందరం కలిసి స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా స్తుతించటము. స్తుతించుదాము. ప్రైజ్ ద లార్డ్. యేసయ్యా నీకే వందనాలు. రిబాల రషంద రమమమమ రబాల రషత రమమమమమమమమ. స్తోత్రం. సంగమా, అర్థం చేసుకోండి. బెరాకా అనగా ఆశీర్వాదం. శత్రులు మన మీదికి వచ్చి మనలను ఎక్కడ నాశనం చేస్తారో అని భయపడ్డారు. కానీ అక్కడ నాశనము దేవుని బిడ్డలకు కలగలేదు. దేవుని బిడ్డలకు శత్రువుగా వచ్చిన ఆ జాతులకు మాత్రమే నాశనము కలిగింది. ఇక్కడ దేవుని బిడ్డలు శత్రువు యొక్క ఐశ్వర్యమును, నగలను దోచుకున్నారు. గొప్ప ఆశీర్వాదము వారు పొందారు. కారణం దేవునికి ఎడతెగగా స్తుతియాగము చెల్లించుట వలన, దేవుణ్ణి స్తుతించుట వలన, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం వలన.
మీరు ఎప్పుడు దేవుని స్తుతిస్తారో మీరు విజయము సాధిస్తారు. మీ శత్రువుల మీద యుద్ధము జరగకుండానే శత్రువులు పారిపోయారు. స్తోత్రం చెప్దామా? నీ జీవితంలో కూడా అదే దేవుడు చేస్తాడు. కాబట్టి ఉత్సాహంగా ఉండండి, ఉత్సాహ ధ్వని చెయ్యండి, కీర్తనలతో ఆత్మ సంబంధమైన పాటలు పాడుతూ ఆనందముతో సంతోషముగా దేవుని మహిమపరచండి. మీ శత్రులు మీ ఎదుట పారిపోతారు. ప్రార్థన. తండ్రి, ఈ రాత్రి నేర్పిన ఈ పాఠముల కొరకు స్తోత్రములు. వచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తుతిస్తున్నాం. తిరిగి వెళ్తున్నప్పుడు తోడుగుండండి. రేపటి దినం నీ బిడ్డలు పనులకు వెళ్తున్నప్పుడు మీరు తోడు నీడుగా ఉండి, మరల రేపు సాయంత్రం నీ సన్నిధికి వచ్చేంత వరకు నీ కాపుదల రక్షణ మా అందరికీ దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. చేతుల పైకెత్తి ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.